ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తనకొక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారని స్పష్టం చేశారు. హజీపూర్ మండలంలోని పలు ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక గ్రామాల్లో అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. భూములు మీకు వస్తాయి, మీకు అన్ని పట్టా పుస్తకాలు వస్తాయి, ధరలు లెక్కిస్తా. దానికి అవసరం ఉంటే అక్కడనే బోర్లు వేసా, లేకపోతే నీటి సౌకర్యం ఏదో చేసినాం. దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. నీళ్ళు ఇచ్చిన పట్టాలు కాబట్టి అవి మొత్తం అభివృద్ధి చేసి పెడితే కనీసం వేసి మంచిగా పక్కగా ఉంది. ఆ ఎకరేకరంలో మీరు కూరగాయలు పండించుకున్నా మీ కుటుంబం మొత్తం వస్తుంది. వేరే ఏది అవసరం లేదు. కూరగాయలు పండుతుంది. ఇక్కడ చెప్పి ఇళ్ల పట్టాల గురించి అసైన్మెంట్ల ఇళ్ల పట్టాలు ఇస్తే కూరగొట్టు దానికి టోటల్స్ మొత్తానికి మొత్తం వ్యతిరేకమా. దాంట్లోకి ఎవరైతే కూలగొట్టిన సరే ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళకు నేను ఇది చేస్తా అని చెప్పి అబద్ధం చెప్పాను. కానీ ఖచ్చితంగా ఎవరికైతే అసైన్మెంట్ భూముల పట్టా సర్టిఫికేట్ ఇచ్చారో ఆ పట్టా సర్టిఫికేట్ ఎవరైతే వాళ్ళని ఉంచుకొని అవన్నీ కూడా రెగ్యులైజ్ చేసి ₹1 లేకుండా రెగ్యులైజ్ చేసి అసైన్మెంట్లో పర్ఫెక్ట్ పట్టాలు ఇప్పించి నీకు వాటిలో ఎవరెవరైతే ఇల్లు కూలిపోయినాయో లేకపోతే ఎవరైతే చిన్న వాళ్ళందరికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన